ఏలూరులోని పరివర్తన్ దివ్యాంగుల పాఠశాలలో ఏలూరు అర్బన్ ఆర్గనైజేషన్ సంఘం ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఏలూరు అర్బన్ ఆర్గనైజేషన్ సంఘ అధ్యక్షులు కేకే గుప్తా ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేకే గుప్తా మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపైన ఉందని పేర్కొన్నారు. దివ్యాంగ విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపయోగపడేలా పాఠశాలకు టెలివిజన్ను విరాళంగా అందజేశారు. దివ్యాంగ చిన్నారులకు దృశ్య ఆధారిత బోధన ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, ఆధునిక సాంకేతికతను వినియోగించి వారికి మరింత మెరుగైన విద్య అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రత్యేక పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న చిన్నారుల ప్రతిభను ఆయన అభినందించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థుల కోసం టెలివిజన్ విరాళంగా అందించిన కేకే గుప్తాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి విద్యార్థి దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సమాజం మరింత సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, ఏలూరు అర్బన్ ఆర్యవైశ్య సంఘ కార్యదర్శి రవి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. भारत माता की भारत माता की దివ్యాంగుల కోసం మిరట్ బిల్డింగ్లో స్టార్ట్ అయింది. రవి గారు మాట్లాడవచ్చుగా కోరుతున్నాను. గారికి కూడా మా ఏలూరు ఎవరైనా ఈ రోజున ఈ 80వ సంవత్సర స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎక్కడో జరపడం కదా ఇక్కడ జరిపితే బాగుంటుందని ఒక ఆలోచనతో మేము ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మీ అందరికీ కూడా ఖాళీ సమయంలో చదువుకునే టైం కాకుండా సెలవు రోజుల్లో కానీ ఖాళీ టైంలో కానీ ఆహ్లాదం కలిగించడం కానీ విజ్ఞానానికి, వినోదానికి అవసరమైనటువంటి ఒక టీవీని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి మీ టీచర్ల సహకారంతో ఆ టీవీలో మంచి ప్రోగ్రామ్స్ మీకు కూడా ఉపయోగపడే భాషతోటి మీకు అర్థమయ్యే భాషలో ఆ ప్రోగ్రామ్స్ వస్తాయి. అవి కూడా మీ టీచర్లు మీకు ఆ టీవీలో చూపించడం జరుగుతుంది. ఎవరు మమ్మల్ని సంప్రదించినా లేకపోతే మాకు తెలిసినా ఇక్కడ ఏదో కార్యక్రమం చేయండి, వీళ్ళకి ఉపయోగపడేది ఏదైనా ఏర్పాటు చేయండి అని చెప్పి మేము సలహాలు ఇస్తాము. మరి భవిష్యత్తులో మీరందరూ కూడా శ్రీనివాసరెడ్డి గారు సూచన మేరకు ఉండి ఇక్కడ విద్యను అభ్యసించి భవిష్యత్తులో మీరు చక్కటి స్థాయికి ఎదగాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్కారం. ఒక స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని చేసుకుంటే వాళ్ళలో ఒక చిరు ఆనందాన్ని మనం కలిగజేసే విధంగా కూడా ఏదైనా కార్యక్రమం చేయాలని చెప్పి ప్రెసిడెంట్ గారు సూచించడం జరిగింది. ఆయన సూచనల మేరకు సార్ని కలిసాము. సార్ వారికి ఉన్న రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మీ స్కూల్కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. అందులో గతంలో ఇంకా ఉన్న రిక్వైర్మెంట్స్ కూడా మేము ఫుల్ఫిల్ చేయడానికి కూడా మేము మా ఎంతో సహకారాన్ని అందించడానికి ముందుంటాము. అదే ఇనిషియల్గా మీ అందరికీ ఒక టీవీ ఒక ఆహ్లాదాన్ని కలిగించడానికి మీకంటూ ఒక సమయం ఆహ్లాదంగా గడపడానికి
ఒక టీవీ వాంటింగ్ ఉందనగానే కూడా సార్ స్పందించి టీవీ మనం ఇద్దాము. అలాగే ఈరోజు కార్యక్రమం కూడా మనం ఎక్కడో బయట చేయడం కాదు, ఇటువంటి పిల్లల సమక్షంలో మనం ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని మన సంఘం తరపున మనం చేద్దామని చెప్పి ఆయన బయట పెడదామన్న కార్యక్రమాన్ని కూడా కాదు, మీ అందరి సమక్షంలో చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ దాకా వచ్చి మా సంఘం తరపున ఈ కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో కూడా మేము కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము.